హైదరాబాద్ బోరబండలోని వినాయక్ నగర్ బస్తీ దవాఖానాను హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్తో కలిసి పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు, పరీక్షలు, మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. రోగులకు అవసరమైన అన్ని పరీక్షలు, మందులు అందుబాటులో ఉండేలా చూడాలని, ఓపీ సంఖ్యను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. స్వయంగా షుగర్, బీపీ, రక్త పరీక్షలు చేయించుకున్న పొన్నం రాబోయే వర్షాకాలంలో సీజనల్ వ్యాధులను ఎదుర్కొనేలా దవాఖానాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్ జిల్లాల్లో పనిచేస్తున్నటువంటి టీహెచ్ఎంసీ అధికారులు, కలెక్టరేట్ అధికారులు, అదేవిధంగా ప్రజలు ఈరోజు ఒక్కొక్క బస్తీ దవాఖానకు ఒక్కొక్కరు ఇన్ఛార్జిగా వేసుకొని ఆ బస్తీ దవాఖానను సందర్శించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, వాటిని ఏ విధంగా అక్కడ అవసరమైతే సరిచేస్తూ ప్రభుత్వం తరఫున అన్ని రకాల చర్యలు తీసుకొని బస్తీ దవాఖానలు ప్రాపర్గా పేద ప్రజలకు సేవలు అందించాలనే ఉద్దేశంతో కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కావచ్చు, సిబ్బంది కొరత కావచ్చు, మందులకు సంబంధించి కావచ్చు, ఏ అంశం ఉన్నా ఈ యొక్క అధికారులు అక్కడ సందర్శించి ఒక ఫార్మెట్ ఇచ్చినాము. ఆ ఫార్మెట్ ప్రకారంగా ఆ నివేదికనంతా కూడా గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి దగ్గర, గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చొని ఈ యొక్క బస్తీ దవాఖానలు ప్రాపర్ గా పనిచేసే విధంగా చర్యలు తీసుకుంటాం. ఇక్కడ ఉన్నటువంటివన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసుకొని ఇక్కడ ఏమేమి రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేసి ప్రజలకి ఫుల్ ఫ్లెడ్జ్ గా ఈ దవాఖాన అందుబాటులో ఉండే విధంగా పేద ప్రజల హెల్త్ దృష్ట్యా ఆలోచన చేసి గొప్ప నిర్ణయం తీసుకున్నారు. దానికి ప్రజలందరూ కూడా చాలా సంతోషిస్తూ ఉన్నారు.